వెల్కమ్ టు వైజెట్ ఎక్కబండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అమెజాన్లో మన ఛానల్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ప్లస్ థియరీ మీకు కలిసి వచ్చేలాగా ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించిన ఐటీ లెవెల్ వారికి, డిప్లొమా వారికి ఉపయోగపడే బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుందండి. మీకు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే బుక్ తాలూకు లింకు కింద డిస్క్రిప్షన్లో మేము ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా అమెజాన్ సైట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చండి. అలాగే మనం ఇప్పుడు క్రాష్ కోర్స్లో భాగంగా ఇది సర్క్యూట్ థియరీలో లెక్చర్ నెంబర్ 6 అండి. ఫ్రెండ్స్, ముందు వీడియోలు చూడండి, లైన్గా చూసుకుని వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అలాగే నోడల్ అనాలిసిస్ గురించి కూడా రెండు డిస్కస్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఈ రెండు కూడా మీకు ఎగ్జామ్లో సర్క్యూట్ సాల్వేషన్కి ఒక టెక్నిక్ కింద మనం వాడుకుంటామండి అవసరమైనప్పుడు. సో మీకు ఎగ్జామ్లో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసే చేయాలని లేదు. ఓన్లీ థియరీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే మటుకు మీకు మెన్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్తో చేసి వాళ్ళకి చూపించాలి. కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ టెక్నిక్ అని యూజ్ చేయండి. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారా, కేసీఎల్లా, కేవీఎల్లా, నోడలా, మెస్సా, ఏది యూజ్ చేసినా మనం సర్క్యూట్ని సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ టెక్నిక్ మీకు తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చూద్దాం. అసలు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఏం లేదండి, మనకి జనరల్గా సోర్స్లు ఏముంటాయి? వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్స్ ఉంది కదా. సో వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి మార్చడము, అలాగే కరెంట్ సోర్స్ నుంచి ఈ వోల్టేజ్ సోర్స్కి మార్చడము, దీన్నే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అది చెప్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ కింద మార్చాలి అంటే ఏం లేదండి, ఒక వోల్టేజ్ సోర్స్ ఉండాలి. దానికి సిరీస్లో ఒక రెసిస్టర్ ఉంటుందన్నమాట. సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం వోల్టేజ్ సోర్సు, రెసిస్టర్ ఉంది కదా, ఇది వోల్టేజ్ సోర్స్ కింద లెక్కండి. దీన్ని మనం కరెంట్ సోర్స్ కింద మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వోల్టేజ్ 10 వోల్ట్ అనుకుందాము, రెసిస్టర్ ఏమో 2 ఓం అనుకుందాము. సో మనకు తెలుసండి కరెంట్ సోర్స్ మార్చుతున్నాం కాబట్టి ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ I = V/R అంటే 10/2 = 5 amps అనమాట. సో ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ మటుకు సేమే ఉంటుందండి, రెసిస్టర్ వాల్యూ ఏం మారదు. సో దీన్ని ఎలా మనం రిప్లేస్ చేయాలంటే వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ మార్చినప్పుడు ఏం చేస్తామంటే ముందు ఒక కరెంట్ సోర్స్ తీసుకోండి. చూడండి, ఇక్కడ ఇది పాజిటివ్ ప్లేట్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ తీసుకుంటాం, ఎందుకంటే కరెంటు ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి. ఓకే, అలాగే రెసిస్టర్ని ఏం చేస్తామంటే ఈ రెసిస్టర్ని తీసుకొచ్చి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం అన్నమాట. ప్యారలల్లో అంటే ఎంత వచ్చిందండి, 5 amps విత్ 2 ohms. ఇది ఈ వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ కింద మార్చడం అంటే ఇక్కడ 10 వోల్ట్ సోర్స్ని మనం 5 ఆంపియర్ కింద మార్చాము. సేమ్ రెసిస్టర్ని తీసుకొచ్చి ప్యారలల్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా మార్చాలండి. ఇదేంటి, వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ సోర్స్ అని చూసారా, దీన్ని వోల్టేజ్ సోర్స్ కింద మార్చాలి అంటే ఏం లేదండి, కరెంట్ సోర్స్ ఉండాలి, ఎగ్జాక్ట్గా దానికి ప్యారలల్లో ఒక రెసిస్టర్ ఉండాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మీకు ఈ మధ్యలో ఇంకొక రెసిస్టర్ ఉందనుకోండి, ఇది మనం అప్లికేబుల్ చేయడం. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడు కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ కింద మారుస్తున్నప్పుడు ఇక్కడ మనకు మధ్యలో ఏం చెప్పానంటే రెసిస్టర్ ఉండకూడదు. సో ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనకి ఓమ్స్ల ప్రకారం వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే V = I × R కదా. సో I అంతా 5 amps ఇంటూ రెసిస్టెన్స్ అంతా 2 ohms అంటే 5 రెళ్ళు ఎంత అండి, దట్ = 10 వోల్ట్ అనమాట. సేమ్ ఇందాకలాగే జస్ట్ చూడండి, ఇక్కడ కరెంటు పైకి ఉంది కాబట్టి మీరు పాజిటివ్ ప్లేట్ పైన తీసుకోవాలి, నెగిటివ్ ప్లేట్ కింద తీసుకోవాలి. ఇన్ కేసు కరెంటు డౌన్కి ఉందనుకోండి, కరెంటు ఇలాగా డౌన్కి ఉంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్పుడు మీకు సింపుల్గా ఏం లేదండి, డౌన్కి ఉంది కాబట్టి పాజిటివ్ ప్లేట్ కింద వస్తుంది, నెగిటివ్ ప్లేట్ పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుందండి. అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ పైకి తీసుకున్నాం కాబట్టి కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో మనం తీసుకుంటే 10 వోల్ట్ వచ్చింది కదా, ఈ విధంగా తీసుకుంటాం. ఇది 10 వోల్ట్ విత్
విత్ రెసిస్టరు 2 ఓం అనమాట. ఈ విధంగా మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఒక రెసిస్టరు ఒక వోల్ట్మీటర్ ఇచ్చి కరెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి అలాగే కరెంటు రెసిస్టర్ ఇస్తే మనం వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలాగన్నది ఇప్పుడు మీకు చెప్పానండి. నెక్స్ట్ అలాగే ఇందులో నోడల్ అనాలిసిస్ చెప్పి ఒకటి ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. నోడల్ అనాలిసిస్లో సర్క్యూట్ సాల్వేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నోడల్ అనాలిసిస్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఏ కేసీఎల్ అని అర్థం అనమాట. అంటే కేసీఎల్ తాలూకా అప్లికేషనే మనకి నోడల్ ఎనాలిసిస్ అనమాట. అంటే ఒక నోడ్ తీసుకుంటాం. నోడల్ అంటే ఏం లేదండి, సర్క్యూట్లో ఒక నోడ్ తీసుకుంటాం. నోడ్ అంటే ఎక్కడైతే జాయింట్ కనెక్టింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని నోడ్ కింద తీసుకుంటాం. సో కేసీఎల్ తాలూకా అప్లికేషన్ అనేది ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ఏం లేదు, నోడల్ అనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉంది, ఇది V1 అనుకుందాం, ఇది R1 అనుకుందాం, అలాగే ఇది R2 అనుకుందాం, అలాగే మనకి ఇది V2 అనుకుందాం అండి. సో ఏ సర్క్యూట్ తీసుకున్నా ఒక మనకి ఎర్తింగ్ పాయింట్ ఉంటుంది, కామన్ పాయింట్. ఇది ఎర్తింగ్ విత్ 0 వోల్టేజ్ కింద తీసుకుంటాం. అంతే కదండి, ఎర్త్ ఎప్పుడు కూడా 0 పొటెన్షియల్. మనకి ఏం చేస్తారంటే నోడల్ చేసినప్పుడు ఇది V1 ఇది V2 కదా, దీన్ని నేను V అనుకున్నాను. సో నోడల్ అంటే ఏం లేదండి, ఈ పాయింట్ ఉంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడైతే 2 కన్నా ఎక్కువ కనెక్ట్ అవుతాయి చూడండి, ఇక్కడ 1 2 3 కనెక్ట్ అయ్యాయి. సో ఇది ఒక నోడ్ కింద తీసుకుంటాం. ఇది ఒక నోడ్ అవుతుంది, కానీ మనం ఇక్కడ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత ఆల్రెడీ మీకు ముందు వీడియోలో ప్రాబ్లం చెప్పాను. ఇక్కడ వోల్టేజ్ V1, ఇక్కడ V1, ఇక్కడ కూడా V1 ఉంటుంది. సో ఈ నోడ్ దగ్గర V1 వోల్టేజ్ మనకు తెలుసు. ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత V2. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ V2 ఉంది కాబట్టి ఇక్కడంత V2, ఇక్కడంత V2. అప్పుడు ఈ Vని ఏమని రాసుకోవచ్చు అండి, V2 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెసిస్టర్ ప్లేస్ చేశాను, ఒక R3 అనే రెసిస్టర్ ప్లేస్ చేశాను. ఇప్పుడు V2 V2 అవుతుందా, ఈ V2 అవ్వదు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ ఉంది కాబట్టి దీన్ని మనం V3 అని తీసుకుంటాం. సో ఇలా ఉన్నప్పుడు రెండిటికన్నా ఎక్కువ జాయింట్ ఉంది, ఇది V3 అయింది. సో ఇక్కడ V2 ఉంది కదా, ఇది ఒక నోడే, కానీ ఇక్కడ మన వోల్టేజ్ V2 అనే వాల్యూ ఆల్రెడీ V2 ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పాయింట్ దగ్గర ఎంత V2 ఉందో ఇక్కడ కూడా అంతే కదా ఉంటుంది. అలాగే ఇక్కడ V2 ఉంటుంది, ఇక్కడ V1, ఇది అంతా కలిపి మనకి రిఫరెన్స్గా 0 తీసుకుంటాం. సో నోడల్ అంటే ఏం చెప్పానండి, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇదే సర్క్యూట్లో V1 10 వోల్ట్ ఇచ్చారు, R1 ఫర్ ఎగ్జాంపుల్ 2 ఓము, R2 2 ఓము, R3 కూడా 2 తీసుకుందాం, V2 అనేది ఒక 5 వోల్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నోడల్ యూజ్ చేసుకొని మనం V3 ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా, ఏం లేదండి, మీరు ఎక్కడైతే నోడ్ పాయింట్ దగ్గర ఒక వోల్టేజ్ని మీరు తీసుకుంటున్నారో V3 అవ్వచ్చు, V1 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ పాయింట్ దగ్గర నేను ఉంచుంటానండి. అంటే ఇది హైయెస్ట్ పాయింట్ అని చెప్పి అనుకుంటాను నేను. ఈ V3 వోల్టేజ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇన్కమింగ్ కరెంట్ ఇచ్చుకుంటే అవుట్ గోయింగ్ కరెంట్ అనుకుంటే సింపుల్, ఏం లేదు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ పొటెన్షియల్ అనుకుంటాను నేను. తర్వాత వచ్చిన వాల్యూ బట్టి ఇది హైయెస్ట్, దీనికన్నా తక్కువ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది ఎక్కువ పాయింట్ కింద తీసుకుని ఈ జంక్షన్ నుంచి ఇన్కమింగ్ కరెంట్ ఇచ్చుకుంటే అవుట్ గోయింగ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కరెంట్ తాలూకు డైరెక్షన్ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తానంటే ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుంటాడు. సో ఇక్కడ నుంచి ఒక కరెంటు ఇటు వెళ్తుంది అనుకుందాం, ఒక కరెంటు ఇటు వెళ్తుంది అనుకుందాం, ఒక కరెంటు ఇటు వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో కరెంట్ వెళ్తుందంటే ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కదండి. ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా కేసీఎల్. ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 చేయాలి. సో ఫస్ట్ ఈ కరెంట్ తీసుకుందాం. సో ఇక్కడ ఈ కరెంట్ ఐ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మళ్ళీ మనం కేవీఎల్ అప్లై చేద్దాం. సింపుల్గా ఇలా ఉంది కదా, దీన్ని ఇలా V3 అని తీసుకోవచ్చు కదండి. ఎందుకంటే V3 నుంచి వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పి తీసుకున్నాను నేను. సో కరెంట్ ఇలాగ వెళ్తుంది కాబట్టి ఇది R1, ఇది V1, ఇది V. సో ఇలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇలాగ వెళ్తే మనకు -V ప్లస్ I ఇంటూ R1
ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 0. అంతే కదండి. చూడండి ఇలా ట్రావెల్ చేస్తుంది, ఎందుకంటే కరెంట్ ఇక్కడి నుంచి ఇలాగే వెళ్తుంది అనుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అటు వెళ్ళిపోతే V మైనస్ V1/R1. అంటే ఇక్కడ చూడండి, ఈ కరెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ I1 అనుకున్నాను, ఈ కరెంట్ని I2 అనుకున్నాను, ఈ కరెంట్ని I3 అనుకున్నాను. ఇప్పుడు I1 ఏమవుతుందండి, కరెంట్ ఇలా వస్తుంది అనుకున్నాం కాబట్టి ఈ వోల్టేజ్ అదే ఇక్కడ V తీసుకున్నాను, ఇది V3 అండి, V3 కదా, ఇది V3. సో I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ ఓన్లీ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, మధ్యలో ఒకటే రెసిస్టర్ ఉంది. ఒకవేళ 2 రెసిస్టర్లు ఉంటే మళ్ళీ 2 కలిపేయాలి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి. ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఇది హైయెస్ట్ పొటెన్షియల్ అనుకున్నాం కాబట్టి V3. ఇక్కడ చూడండి ఈ రెండు చూసారా ప్యారలల్ కరెంట్ ఉన్నాయి కాబట్టి మైనస్ అయింది. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ప్లేట్ ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఉందనుకోండి, ఈ రెండు యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ రెండు సేమ్ పొలారిటీస్ కనెక్ట్ అయి ఉన్నట్టు తీసుకున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. V3 మైనస్ V1/R1 అంతే కదా. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ కరెంట్ ఎంత అవుతుంది, V3 మైనస్ V1/2 ohms అయ్యింది. అంతే కదండి. అవుట్ గోయింగ్ కరెంట్స్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ ఏం లేదు కాబట్టి నేను 0 తీసుకున్నాను. ఇది జస్ట్ రెఫరెన్స్గా తీసుకుంటామండి. ఇన్ కేస్ కరెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ I1 అనేది మనకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం తీసుకున్న డైరెక్షన్ కరెంట్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉన్నట్టు మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెగిటివ్ వస్తే, ఒకవేళ పాజిటివ్ వస్తే ఈ డైరెక్షన్లో తీసేసుకుంటాం. మనం ఏ డైరెక్షన్ తీసుకున్నామో ఆ డైరెక్షన్లోనే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సింపుల్ లాజిక్ యూజ్ చేసుకుని మనం నోడల్ అనాలిసిస్ అన్నది ఇక్కడ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది జస్ట్ నేను రెఫరెన్స్గానే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం V3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఒక కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, V3 మైనస్ V1 అంటే 10 volt డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత 2 ohm ప్లస్ అలాగే ఇక్కడ నుంచి ఒక కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇదేమవుతుంది సేమ్ దీనిలాగే V3 ఇది కూడా పాజిటివ్ ప్లేట్ కాబట్టి మైనస్ 5 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత 2 ohms ప్లస్ ఇక్కడ వోల్టేజ్ V3, ఇక్కడ రెసిస్టెన్స్ R2. అప్పుడు కరెంట్ ఎంత అవుద్ది, ఓన్లీ V3 కదా, 2 ohm రెసిస్టర్ V3 కదా మనకి అప్లై అవుతుంది. సో V3/2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు సాల్వ్ చేయండి, ఏమవుతుంది, V3/2 కామన్ తీస్తే V3/2 కదా, ఇక్కడ V3/2 ఉంది. లేదంటే ఒక పని చేయండి, డైరెక్ట్గా LCM తీసుకోండి. డైరెక్ట్గా LCM తీసుకుంటే అన్నిటికీ 2 ఉంది కాబట్టి 2 వేసాం. అప్పుడు ఏమవుతుంది, V3 మైనస్ 10 ప్లస్ V3 మైనస్ 5 ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు 0. జస్ట్ మీకు మ్యాథమెటిక్స్ రాకపోతే మనం ఏం చేయలేమండి. V3 ప్లస్ V3 3V3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు 0 అయిపోద్ది. సో 10 ప్లస్ 5 15 అంతే కదండి. అప్పుడు V3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 volt అవుతుంది. సో ఎప్పుడైతే మనకు V3 వచ్చిందో, ఈ V3 ఎంత అండి, V3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 5 volt వచ్చింది. ఇప్పుడు ఈజీ చూడండి, కరెంట్ I1 ఫైండ్ అవుట్ చేయండి. కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇందాక చూసిన దాని ప్రకారం 5 మైనస్ 10 కదా, 5 మైనస్ 10/2 అంటే 5/2 అంటే 2.5 మైనస్ 2.5 వచ్చింది. అంటే అర్థం ఏంటంటే కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో లేదండి. మనం తీసుకున్న రెఫరెన్స్కి ఎప్పుడైతే మైనస్ వచ్చిందో మనకి కరెంట్ డైరెక్షన్ మనం తీసుకుంది రాంగు, ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఈ డైరెక్షన్లో మనకి కరెంట్ అన్నది వెళ్తుంది. V3 ఈజ్ ఈక్వల్ టు 5 volt వచ్చింది, ఇక్కడ 10 volt ఉంది, ఇక్కడ కరెంట్ కావాలి కాబట్టి ఈ 10 volt నుంచి 5 volt మైనస్ చేస్తే 5 volt వస్తుంది. 5 volt/2 ohms తీస్తే మనకి ఇది 2.5 amps వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, V3 మనకి ఎంత వచ్చింది, V3 మనకి 5 volt వచ్చింది, ఇక్కడ 5 volt ఉంది. సో అర్థం ఏంటి, ఇక్కడ 5 volt ఇక్కడ 5 volt ఉందంటే I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఎక్కడ నేను మ్యాథమెటికల్ తప్పు చేస్తుంటే కరెక్షన్ చేయండి మీకు, ఎందుకంటే నేను మీకు స్టూడెంట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఎవరైనా కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఇక్కడ నేను ఓన్లీ డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఏమన్నా మ్యాథమెటికల్ కరెక్షన్స్ ఉంటే మీరు సరి చేసుకోండి, ప్రొసీజర్ మటుకు ఫాలో అయిపోండి. ఇది 5 volt,
ఇది 5 వోల్ట్ కాబట్టి I3 కరెంట్ అనేది 0. అప్పుడు ఇక్కడ కరెంట్ ఎంత అవుతుందండి? సో ఇది V3, ఇది 5 వోల్ట్ వచ్చింది, ఇది 2 ఓం కాబట్టి 5/2 చేస్తే మీకు 2.5 యాంప్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ 2.5 యాంప్స్, ఇక్కడ కరెంట్ ఆల్రెడీ 0 కాబట్టి ఇదే కరెంట్ ఇటు వల్ల మనకి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ 2.5 ఉందంటే ఇక్కడ కూడా 2.5. సో నోడల్ అనాలిసిస్ యూజ్ చేసుకుని ఈ విధంగా చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో నేను ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దీని తాలూకు అప్లికేషన్ యూజ్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ దొరుకుతుందండి. మీరు కావాలంటే అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లేదా యాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అలాగే ఆ బుక్ మీకు థియరీ ఉంటుంది, ఆబ్జెక్టివ్ కూడా ఉంటుందండి. థియరీ కూడా మీకు అంత షార్ట్ ఫార్మేట్లో ఒక షార్ట్ నోట్స్ లాగా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు బుక్ మొత్తం చదువుకుంటే మీరు చాలా ఫాస్ట్గా మీరు చదివింది మీకు రివిజన్ కూడా అయిపోతుంది. ఓకే, ఆ బుక్ మీరు కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.